రాజమండ్రి రోజ్ మిల్క్ తాగాలి అంటే రాజమండ్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మీ పక్కనే ఉన్న డీమార్ట్ వెళ్ళి ఈ 777 రోజ్ సిరప్ తెచ్చేసుకోండి. చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉడకపెట్టిన సేమియా సగ్గుబియ్యం కావాలి అంటే పాల్లో కూడా వేసి ఉడకపెట్టుకోవచ్చు. ఒక 4-5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కదా అని నేను ఓన్లీ వాటర్ వేసి ఉడకపెట్టాను. ఇప్పుడు ఒక మంచి గ్లాస్ లో మనకు కావాల్సిన సగ్గుబియ్యం సేమియా వేసేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ రోజ్ సిరప్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పాల ప్యాకెట్ డైరెక్ట్ గా కట్ చేసేసి ఆ పాలను కూడా ఇందులో వేసేసి స్పూన్ తో బాగా కలిపేసుకుని సింపుల్ గా స్ట్రా వేసుకుని తాగడమే. ఇప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రికి ఫేమస్ అయిన రోజ్ మిల్క్ తాగకపోతే ఎలా ట్రై చేశాను. వాళ్ళైతే ఇంకొంచెం స్పెషల్ గా కోవా కూడా వేస్తారు. మనకి ఇంట్లో అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్న వాటితోటి సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నిజం చెప్పాలంటే దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంటికి సడన్ గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సగ్గుబియ్యం సేమియా రెడీగా లేకపోతే ఓన్లీ సబ్జా గింజలు, రోజ్ సిరప్ ఇంకా పాలు వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఇచ్చండి. వచ్చిన వాళ్ళు హ్యాపీగా తాగేసి మీరు మీ ఇల్లు చల్లగా ఉండాలని దీవించేసి వెళ్తారు. సో ట్రై చేసేయండి. మరి నా ఛానల్ కూడా చల్లగా ఉండాలి అంటే మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.